ఏర్పాట్లను చేసుకుందాం. అలాగే మహిళలకు 0 కరెంట్ బిల్లు, మళ్ళా బస్సు ప్రయాణం. అయితే అమ్మా, ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఈ స్కీమ్స్ మీకు అందుబాటులో ఉన్నాయా, వస్తున్నాయా లేదా? రాని వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మున్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతుంది. అందరికి స్థలం ఉంటుంది. రైట్ కొట్టింది ఉంది, అయినా అది నాట్ అప్లైడ్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పదు. ఏది మిస్టేక్ అయిందో మేము ఆఫీస్లో చాలా మంది అది బెనిఫిట్ పొందలేకపోతుంది. నాట్ అప్లైడ్ అని అలాగే టిక్ కొట్టింది ఉంది. వార్డు సభ్యులకు, వార్డు లబ్ధిదారులకు అందరికీ శుభోదయం. ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనము నిజామాబాద్ నుండి మనకు మేడంని స్పెషల్గా అరేంజ్ చేసి పంపించారు సార్. వాళ్ళైతే ఆర్టీఓ మేడం పరిచేస్తారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ఈ 99 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ నుండి 99 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్స్కు ఏమేమి చేయాలా, ఏంటి కదా. దాంట్లో నమస్కారం, మాది సిరిడి సాయి మహిళా సంఘం. అందులో నేను ఫస్ట్ లీడర్ని. చెక్కి క్యాంపు మా 6 సంఘాలకు 1,40,000 రుణం వచ్చింది, వడ్డీ లేదు. నేను సంటింగ్ కర్ర తీసుకున్నా, ఇప్పుడు కిరాయిలకు ఇచ్చుకుంటున్నా. అందువలన మంచిగా అభివృద్ధి పొందింది. రేవంత్ రెడ్డి సార్. అప్పుడు గుడిచా మాది. ఆ గుడిసెలో మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. మరి లోన్లు మాకు ఎవరు శాంక్షన్ చేయక ఏ ప్రభుత్వంలో కూడా మాకు సహాయం చేయలేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు రేవంత్ రెడ్డి గారి తరఫున మాకు చేసినట్టు గృహ పథకాన్ని మేము వృద్ధాప్యంలో నేను, నా భార్య, మన ఇల్లు కప్పుకోలేక ఎన్నో పరిస్థితుల్లో పాములు ఎన్నో వచ్చినప్పుడు పై అధికారులు వచ్చి చూసి మాకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని మాకు లోన్ శాంక్షన్ చేశారు. ఆ లోన్ శాంక్షన్ చేసిన ప్రకారంగా మేము కట్టుకుంటూ వచ్చాము. మరి అది ఈ లబ్ధి మరి ఏ ప్రభుత్వం ద్వారా పొందలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా, సుదర్శన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో మేము ఈ పథకాన్ని పొంది ఆ లబ్ధి పొందాము. ఆ ఇల్లు ఆ రకంగా మేము కట్టుకుంటూ వచ్చాము. అది వారి ద్వారా మాకు గృహం కట్టబడ్డది. ప్రణాళికను నిర్వహిస్తున్న మా యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మా 13వ వార్డు నుంచి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మా ప్రజలకు ఇచ్చిన ఈ యొక్క బెనిఫిట్స్